సత్యసాయి జిల్లా రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో ఈ నెల 30న జరిగిన వైసీపీ సానుభూతిపరుడు మజ్జిగ లింగమయ్య హత్య కేసులో 2 నిందితులను అరెస్టు చేశారు. ధర్మవరపు ఆదర్శ్, మనోజ్ నాయుడులను అదుపులోకి తీసుకున్నామన్న డీఎస్పీ హేమంత్ కుమార్ తెలిపారు. మనస్పర్ధల కారణంగా ఈ నెల 30న లింగయ్యపై ఆదర్శ్, మనోజ్ నాయుడులు కర్రలతో దాడి చేశారన్నారు. లింగయ్య చికిత్స తీసుకుంటూ మృతి చెందారని, మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి 2 నిందితుల్ని అరెస్టు చేశామన్నారు. దాడిలో ఎటువంటి రాజకీయ కోణం లేదన్న డీఎస్పీ ఈ కేసును నిష్పక్షపాతంగా విచారణ చేస్తున్నామని వెల్లడించారు. ఘటనలో మజ్జిగ లింగమయ్య అనే వ్యక్తి దెబ్బలు తింటాడు. దానివల్ల ఆయన ఆసుపత్రిలో జాయిన్ అవుతాడు అండ్ ఆఫ్టర్ సమ్ టైమ్ హీ డైస్ అనమాట. ఈ పర్టికులర్ కేసులో ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేశామండి. ధర్మవరపు ఆదర్శ్, వయసు 22 years, ధర్మవరపు మనోజ్ అలియాస్ మనోజ్ నాయుడు. ఈ ఇద్దరి నిందితుల్ని ఇమీడియట్గా స్పీడీ ఇన్వెస్టిగేషన్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి డిఫరెంట్ యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నిష్పక్షపాతంగా వెరీ ఫెయిర్గా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. మీడియాలో డిఫరెంట్ వర్షన్స్ వస్తున్నాయి. మాకు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము. సో ఇప్పుడు మాకు తెలిసిన దాని ప్రకారము ఇది ప్రీవియస్ మనస్పర్ధలు వీళ్ళిద్దరి మధ్య అయితే ఉన్నాయి. ఇప్పుడు ఆ రోజు జరిగిన మనస్పర్ధల వల్ల అది కొంచెం పెద్దదయ్యి ఇంకొంచెం పెద్దదయ్యి వీళ్ళు అక్కడికి వెళ్ళి కట్టెలతో కొట్టడం వల్ల వాళ్ళు చనిపోయినారు. ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లు అవేమైనా తేలినా కూడా మేము దాని ప్రకారం యాక్షన్ తీసుకున్నాం.